వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సిలోని జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనరల్ డ్యూటీ, జీడీ అంటే జనరల్ డ్యూటీ. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎంతంటే 26,146 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వివరాలు అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మొత్తం చూద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్కి స్టార్టింగ్ డేట్ 24th అంటే నవంబర్ 24th స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31st ఎండ్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఈ లోపు అప్లై చేసుకోవాలి. సో అలా చూసుకుంటే కనుక లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 1st తారీఖు అనమాట. ఏంటంటే 2024 జనవరి 1st అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఎగ్జామినేషన్ ఇంకా పర్ఫెక్ట్ డేట్లు అయితే ఇవ్వలేదు, కానీ ఫిబ్రవరి నుంచి మార్చ్ లోపు ఉంటుందని చెప్పారు 2024 అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే 10th క్లాస్ బేస్ మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనమాట. ఓన్లీ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. సో ఏంటంటే చూసుకుంటే ఏజ్ లిమిట్ అనమాట. ఏంటంటే లోవర్ ఏజ్ ఎంత ఉండాలి, అప్పర్ ఏజ్ ఎంత ఉండాలి చూశారు. 18 మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 23 years ఉండాలి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి అలాగే ఓబీసీకి కొంచెం రిజర్వేషన్స్ ఉంటాయి అనమాట దానిలో ఏజ్ లిమిట్ పరంగా. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years అనమాట, 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. సో అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇవన్నీ చూసుకోవాలి. ఏజ్ లిమిట్ ఇది అంటే ఇప్పుడు సపోజ్ 18 అనుకోండి, 18 to 23. సో దీనికి ఒక 5 years యాడ్ అవుతున్నమాట. దీనికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీకి ఒక 3 years, ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 3 years ఇలాగా. సో ఇవన్నీ చూసుకోవాలి. దీని తర్వాత చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు 100 rupees అనమాట. సో ఎవరెవరికి దీనిలో డిడక్షన్ ఉంటుందంటే ఉమెన్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వారికి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు కూడా ఉంటుంది అనమాట. 100 rupees మాత్రమే. సో అండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఎగ్జామినేషన్ మొత్తం 60 minutes అనమాట. ఓన్లీ 60 minutes. ఈ యొక్క 60 minutesలో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 80 questions ఇస్తారు. 80 into 2 అంటే 160 marks. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే కనుక సబ్జెక్ట్ చూద్దాం. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఒక 4 పార్ట్లుగా విభజించారనమాట మొత్తం 80 questions. దానిలో భాగంగా చూసుకుంటే కనుక ఫస్ట్ది రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మ్యాక్సిమం మార్క్స్ 40. అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసరికి 2 మార్కులు అనమాట. సో ఏంటంటే 20 into 2 40 marks అలాగా. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 20, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 marks, అలాగే ఇంగ్లీషు, హిందీ 20 marks. నెక్స్ట్ ఏంటంటే దీనిలో సిలబస్ చూసుకుందాం. మొత్తం 80 questions, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, 160 marks. సో ఎగ్జామినేషన్ దీనిలో భాగంగా చూసుకుంటే సిలబస్ చూసుకుంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, ఎబిలిటీ అండ్ అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ త్రూఅవుట్ క్వశ్చన్స్ ప్రిన్సిపలీ నాన్ వర్బల్ టైప్స్ అనమాట. సో ఇవన్నీ సిమిలారిటీస్, ఎనాలజీస్ ఇవన్నీ చూసుకోవాలి రీజనింగ్లో. స్పేషియల్ విజువలైజేషను, స్పేషియల్ ఓరియంటేషను. రీజనింగ్లో బేసిక్గా అంటే 10th క్లాస్ బేస్ కాబట్టి బేసిక్గా ఉంటాయి. 10th క్లాస్ బేస్ మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇవి ఏదంటే బీఎస్ఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ వీటికి సంబంధించిన యొక్క జనరల్ డ్యూటీకి సంబంధించిన కానిస్టేబుల్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. సో ఇవి రీజనింగ్ సంబంధించి సిలబస్. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకుంటే కనుక డైలీ డే టు డే కరెంట్ అఫైర్స్ ఎలాగుంటాయి, అలాగే సైన్స్కి సంబంధించి ఎకనామిక్గా పాలిటీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, జాగ్రఫీ, కల్చర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే సాధారణంగా బేసిక్ మోడల్లో ఉంటాయి క్వశ్చన్స్. దిస్ పేపర్ విల్ బి ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు నంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్. ఇవన్నీ అది బేసిక్గా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనమాట. తర్వాత ఇంగ్లీష్, క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఈజ్ బేసిక్ కాంప్రహెన్షన్ వుడ్ బి టెస్టెడ్ అనమాట. సో టోటల్ 80 questions, ఈచ్ వన్ 2 marks అనమాట. సో దీనిలో భాగంగా ఏదైతే సిబిటి తర్వాత ఇది ఉంటుందన్నమాట. ఏంటంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ది రేస్ విత్ ఇన్ ది ఫాలోయింగ్ టైమ్స్ ఇది అనమాట. సో మెయిల్ చూసుకుంటే 5 kilometers 5 km 24 minutes. అలాగే చూసుకుంటే కనుక ఇది 1.6 km 7 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. ఫీమేల్ చూసుకుంటే కనుక
1.6 km 8.5 minutes కంప్లీట్ చేయాలి. అలాగే 800 మినిట్స్ని 5 మినిట్స్లో 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇది చూసుకోవాలి. సో దీనిలో భాగంగా ఏంటంటే మన యొక్క జై హింద్ అకాడమీలో భాగంగా ఈ యొక్క గ్రౌండ్ కోచింగ్తో పాటు ఈ యొక్క సాధారణంగా మనకి కోచింగ్ ఆల్రెడీ ఇవ్వబడుతుంది అనమాట. ఆల్రెడీ బ్యాచ్లు కూడా స్టార్ట్ అయింది అనమాట దీనిలో భాగంగా. సో నెక్స్ట్ ఇలా రిజర్వేషన్ అనమాట. అంటే అండర్జోడ్కి ఎంత రావాలి, ఓబీసీకి ఎంత రావాలి, మార్క్స్ కట్ ఆఫ్ అనమాట. బేసిక్గా ఇవి రావాలన్నమాట. అండర్జోడ్కి 30% రావాలి కట్ ఆఫ్, ఓబీసీకి 25% రావాలి, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% రావాలి. ఇది కట్ ఆఫ్ అనమాట. అలాగే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు చూసుకోవాలి. అంటే బీఎస్ఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ కానీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ ఇవి మీవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. మీరు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ ప్రిఫరెన్సెస్ చూసుకోవాలి. ఇది ఏంటంటే మా యొక్క జై హింద్ అకాడమీలో ఎప్పటి నుంచి దాదాపు 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానమాట. సో ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి, అలాగే ఎస్ఎస్సి కానిస్టేబుల్స్కి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పూర్తిగా కోచింగ్ ఇవ్వబడుతుంది అనమాట. దాదాపు కొన్ని వందల మంది మా యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారనమాట. సో దానిలో భాగంగా ఈ యొక్క గ్రౌండ్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి పూర్తి వివరాలు. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. అలాగే గ్రూప్ 2 కూడా సపరేట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క అకాడమీకి సంబంధించి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే మరిన్ని వివరాల కోసం ఈ కింద నంబర్లకి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.